స్టీరింగ్ ని చెరోవైపు లాగుతున్నారు. ఒకరు యాక్సిలేటర్ రైజ్ చేసిపోతే మరొకరు బ్రేక్ మీద కాలేస్తూ ఉన్నారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమ్మడలేనట్లే ఉంది ఆ ఇద్దరు నేతల వ్యవహారం. పంచాయతీ ఎన్నికల్లోనూ చెరో డ్రైవర్ ని దించడంతో అక్కడ కారు పార్టీకో గమ్యం లేకుండా పోయింది. ఇంతకీ ఎవరా నేతలు? ఎక్కడ జరుగుతోంది లడాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ సెగ్మెంట్లో పంచాయతీ పోరు బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలను మరోసారి రోడ్డున పడేసింది. విపక్షంలో ఉండి కూడా తగ్గేదే లేదంటున్న ఆ లీడర్లు ఎవరనుకుంటున్నారా? కొమురం భీం జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోనప్ప ఓటమికి పరోక్షంగా కారణమైన అప్పటి బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత గులాబీ పార్టీలో చేరిపోయారు. ఆయన బీఆర్ఎస్లోకి రాగానే కోనేరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్లో ఇమడలేకపోయిన కోనేరు కొన్నాళ్లకు మళ్లీ సొంత గూటికి చేరారు. ఒకే జెండా నీడన ఉండడంతో కోనప్ప, ఆర్ఎస్పీ మధ్య ఇక పొరపొచ్చాలు పూర్తిగా తొలగిపోతాయని అంతా అనుకున్నారు. సిర్పూర్ విషయంలో గందరగోళానికి తెరదించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అచ్చంపేట నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూర్తిగా అచ్చంపేటకే పరిమితమవుతారని అనుకున్నారు. కోనప్ప గులాబీ పార్టీలో మళ్లీ యాక్టివ్ కావడంతో సిర్పూర్కి ప్రవీణ్ కుమార్ పూర్తిగా గుడ్ బై చెప్పినట్టేనని అంతా భావించారు. సీన్ కట్ చేస్తే పల్లెపోరులో సిర్పూరులో ఇద్దరు నేతల అభ్యర్థులు బరిలో నిలిచారు. కోనేరు కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేరువేరుగా తమ మద్దతుదారులను బరిలోకి దించి వారి తరపున ప్రచారాలు కూడా నిర్వహించారు. వాస్తవానికి సిర్పూర్ సెగ్మెంట్ అంటేనే మొదటి నుంచి గులాబీ జెండాకు అడ్డా. ఉమ్మడి జిల్లాలో మిగిలిన సెగ్మెంట్లలో ఎలా ఉన్నా సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం 113 గ్రామ పంచాయతీల్లో 70 నుంచి 80 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ పార్టీ చివరికి 44 స్థానాలకే పరిమితమైంది. ఇందులో కోనప్ప బలపరిచిన అభ్యర్థులు 38 మంది ఉండగా ఆర్ఎస్పీ మద్దతుదారులు 6 గెలిచారు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఆర్ఎస్పీ వర్గానికి చెందిన మరో 10 మంది గెలుపొందారు. ఒకే పార్టీ నుంచి ఇద్దరేసి అభ్యర్థులు గ్రామ పంచాయతీల్లో పోటీకి దిగడంతో ఎవరికి ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితులు సిర్పూర్ సెగ్మెంట్లో ఏర్పడ్డాయి. ఇద్దరు నేతలు కలిసి కష్టపడితే బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకుని ఉండేదని సొంత పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనే నేతల ఆరాటం పార్టీకి మరికొన్ని పంచాయతీలు దక్కకుండా చేసిందంటున్నారు. సిర్పూరులో కనీసం 2 అంకెల సంఖ్య కూడా రాదనుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రచారంతో 26 స్థానాలు గెలిచింది. ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలే సిర్పూరులో కారు పార్టీకి స్పీడ్ బ్రేకర్లవుతున్నాయని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగేలా ఉందంటున్నారు. ఇప్పటికైనా గులాబీ బాస్ చొరవ తీసుకోకపోతే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా సవాళ్లు తప్పేలా లేవని బీఆర్ఎస్ క్యాడర్ భయపడుతోంది.